హాయ్ అండి. చాలామందికి బ్లౌజులు ఇలా మెడ జారిపోతూ ఉంటుంది. దానికి కారణం పెద్ద మెడ పెట్టడం ఒకటే కాదండి. కారణం బాడీ షోల్డర్ తగ్గినా కూడా ఇలాగే జారిపోతూ ఉంటుంది. అయితే మనం చిన్న చిట్కా ఫాలో అవుతే చక్కగా మన బ్లౌజు ఒంటికి అతుక్కున్నట్టు ఉంటుంది. అది ఏంటి అన్నదే ఈ వీడియోలో చూడండి. మనం మూడు చిట్కాలో తీసుకోవాలండి. ఇక్కడ మనకి వెనక మెడ పెద్దదైనప్పుడు ఎదర మెడ కొంచెం చిన్నది తీసుకోవాలి. ఆ తర్వాత ఈ భుజం మీద అండి ఒక 25 మనం క్రాస్ తీసుకుంటే సరిపోతుంది. అలానే మనకి 2.5 నడానికి పెట్టుకున్న మనం ఎదర భాగానికి 1.5 పెడితే సరిపోతుంది. చూసారా, మనం 10 అంగుళాలు మెడ ఉందండి. దీనివల్లే కొంచెం మెడ జారే అవకాశం ఉంది. అందుకే మనం ఈ భుజం మీద అండి ఒక 25 క్రాస్ తీసుకోవాలి. ఇక్కడ ఈ భుజం మీద 25 తీసుకోవాలి. అలానే ఎదర భాగం కూడా మనం ఒక 25 అయితే తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వలన జాకెట్టు లాగి ఉంచుతుందండి. దీనికి మంచి చిట్కానే చెప్పాలి. ప్రతి జాకెట్ని కూడా ఇప్పుడు కుట్టే ప్రతి మెడ కూడా కొంచెం పెద్దదే ఉంటుంది కాబట్టి మనం ప్రతి జాకెట్ని ఇలా చిన్న క్రాస్ తీసుకుంటే సరిపోతుంది. ఇది కొత్తగా కుట్టేవారికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కానీ మనకి ఎప్పుడూ కుట్టేవారికి ఇది తెలుస్తుందండి. చూసారా, దీనికి కూడా దానికి ఎలా తీసామో దీనికి కూడా అలా 25 ముక్క మనం క్రాస్గా తీసుకోవాలి. అక్కడే కాకుండా ఎదర ఉక్సులు పట్టీ కాడ కూడా మనం ఒక 25 ముక్క ఈ ఖర్చులోకి వచ్చేటట్టు కట్ చేసుకుంటే కరెక్ట్గా జాకెట్ ఎదరికి లాగి పట్టుకుని ఉంచుతుందండి. ఇలా చేయటం వలన ఈ 25 ఇక్కడ కట్ చేసుకుంటున్నాము. మరి ఇక్కడ ఒక భుజం మీద ఒక 25 కట్ చేస్తున్నాం. సగం నుంచి మాత్రమే మనం 25 చేస్తున్నామండి. సగం వరకు మనీ మామూలుగానే ఉంటుంది. ఇలా చేయటం వలన ఈ భుజం మనకి ఇలా లాగి పట్టుకుని ఉంటుంది. మనకి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఎదర భాగం మనకి జారకుండా ఉంటుంది. చూసారా, ఇక్కడ అంతేనండి. ఈ 3 చేస్తే చాలు. మీకు ప్రతి జాకెట్టు కూడా కరెక్ట్గా మీకు జబ్బలు జారిపోకుండా చాలా బాగా ఉంటాయి. చూసారా, ఒక 25 ఒక అంగుళం వరకు తీస్తే సరిపోతుంది. ఇది ఇలాగా తర్వాత మనం ఇక్కడ ఇది తర్వాత వెనకాల బ్లౌజ్కి కూడా అది కూడా అంతే. అలా చేయటం వలన మనకి మెడ ఎంత బాగా రౌండ్ తిరిగినా జబ్బలు జారిపోకుండా ఉంటుంది. చూసారా, ఇది కొత్తగా నేర్చుకునే వారికి మాత్రమేనండి. ఇది మన ఆల్రెడీ కుట్టుకునే వారు అందరికీ తెలుసు. అయితే నేర్చుకునేవారు చిన్న చిన్న చిట్కాలు మనకే ఇదేదో పెద్ద విద్య అనుకుంటారు. ఇక్కడతోటి ఈ బ్లౌజ్ని ఆపేస్తూ ఉంటారు. అలా ఆపకండి. ప్రతి దానికి ఒక మార్గం ఉంది. మనం ఉన్నంత తెలుసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ 3నండి. ఈ 3 ఇలా తగ్గించుకుంటే మనం ఎంత పెద్ద రౌండ్ తిరిగిన మెడ అయినా సరే మెడ జారకుండా ఉంటుంది. ఇలా మనకి వెనకాల ఎంత పెట్టామన్నది కాదండి, ఎదర మాత్రం మనం 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మనకి ఎప్పుడు కూడా మెడ ఎంత ఎలడిపోయినా జారకుండా ఉంటుంది. ఇది నాకు తెలిసింది కొన్ని విషయాలు మీతో చెప్పానని అనుకుంటున్నాను. అలానే మనం ఎప్పుడు కూడానండి వెనకాల ఎదర ఒకే రకంగా తీసుకోకండి. ఒక 25 ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకోండి. ఎదర మనం 2 అంగుళాలు పెట్టుకుని వెనకాలదే 2.5 పెట్టినా పర్వాలేదు. ఈ రౌండ్ అందంగా తిరుగుతుంది. ఎదర మాత్రం మనం ఇలా తగ్గించుకోవటం వల్లనే బ్లౌజు వెనక్కి లాగకుండా అట్టే పెట్టి ఉంచుతుంది. ఈ చిన్న చిట్కా ఫాలో అయితే మనకి ఎంతో అందంగా రౌండ్ తిరుగుతుంది. చూసారు కదా, మీకు దానికి దీనికి వ్యత్యాస తెలుస్తుంది కదా. మనం రౌండ్ అయితే ఇది 2 పెట్టాను, ఎదర భాగం వెనకాల భాగం 2.5 పెట్టాను. ఇలా మనం చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే చక్కటి పరిష్కారం దొరుకుతుంది. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బై బాయ్.